this is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. సో ఈరోజు మనం స్కిన్ ట్యానింగ్ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చో తెలుసుకుందాం. సో జనరల్ గా ట్యానింగ్ అనేది ఎందుకు జరుగుతుందో మనం ఇంతకు ముందు వీడియోలో చూసాము. సో ఇప్పుడు ఈ స్కిన్ ట్యాన్ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మన ఒక స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అయితే జనరల్ గా ఇది ప్రివెంట్ చేయొచ్చు. సో ఆల్వేస్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎప్పుడు మనం ఫేస్ కి మాయిశ్చర్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ మాయిశ్చర్ ఏం చేస్తుందంటే స్కిన్ ని ప్లంప్ గా ఉంచి డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. ఎందుకు సన్ స్క్రీన్ అంత ఇంపార్టెన్స్ అంటే బికాస్ ఈ సన్ స్క్రీన్ ఏం చేస్తుందంటే ఈ మన స్కిన్ ని యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇదొక షీల్డ్ లా యాక్ట్ చేస్తుంది కాబట్టి కింద ఉన్న మెలనోసైట్స్ మన స్కిన్ లోపల ఉండే ఈ మెలనోసైట్స్ ట్రిగ్గర్ అవ్వకుండా మెలనిన్ అనేవి ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఈ సన్ స్క్రీన్ అనేది మనం యూజ్ చేయాలి. సో జనరల్ గా ఈ సన్ స్క్రీన్ ఎంత యూజ్ చేయాలంటే చిన్నగా యూజ్ చేస్తే కాదు. ఈ సన్ స్క్రీన్ అనేది మనం జనరల్ గా ఈ మన ఫింగర్ ఇది ఎంత ఉందో ఈ 1, 2, 3 ఈ మొత్తం ఈ పార్ట్ అండ్ ప్లస్ అప్ టు దిస్ ఈ ఫింగర్ వరకు అనేది ఫుల్ థిక్నెస్ అనేది తీసుకొని ఏదైతే సన్ స్క్రీన్ ఉందో అది ఆ ఫుల్ లెంత్ తీసుకొని మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకొని మొత్తం స్కిన్ లో అంతా బ్లెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో మళ్ళీ ఎప్పుడు ఈ సన్ స్క్రీన్ ని మళ్ళీ రిపీట్ చేయాలంటే ఎవ్రీ 3 hours కి. అంటే ఒకవేళ మీరు ఇండోర్ లో ఉన్నట్టయితే సన్ కి ఎక్స్పోజ్ అవ్వను అంటే రిపీట్ చేయవసరం లేదు. కానీ మీరు రిపీటెడ్ గా ఫీల్డ్ వర్క్స్ ఉన్నాయి, ఎక్స్పోజ్ అవుతారు మీరు సన్ కి అన్నప్పుడు ఎవ్రీ 3 hours కి మీరు ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా రెగ్యులర్ గా సన్ స్క్రీన్ అనేది వాడుతూ ఉంటే మనం ఈ సన్ ట్యానింగ్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్.